హాయ్ హలో ఫ్రెండ్స్, అభిరామ్స్ గ్రూప్స్ అకాడమీకి స్వాగతం. నేను మీ నవి. మనం వేంగి చాళుక్యుల గురించి చదువుకుంటున్నాం కదా. ఆ వేంగి చాళుక్యులలో మొట్టమొదటిగా ఎవరు పాలించారు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు, తర్వాత జయసింహ వల్లభుడు, తర్వాత ఇంద్రవట్టారకుడు, రెండవ విష్ణువర్ధనుడు, మంగి యువరాజు, ఇలా కొక్కిలి విక్రమాదిత్యుడు మరియు మూడవ విష్ణువర్ధనుడు వంటి రాజుల గురించి మనం గత పాఠంలో చదువుకున్నాం కదా. ఇప్పుడు మూడవ విష్ణువర్ధనుని అనంతరం పాలకుడు ఎవరైనాడంటే ఒకటవ విజయాదిత్యుడు. ఈ ఒకటవ విజయాదిత్యుని పాలన ఎలా సాగింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఒకటవ విజయాదిత్యుని కాలంలోనే రాష్ట్రకూట సామ్రాజ్యం స్థాపించబడింది. రాష్ట్రకూట సామ్రాజ్యం ఎవరి కాలంలో స్థాపించబడింది అంటే వేంగి చాళుక్య రాజు అయినటువంటి ఒకటవ విజయాదిత్యుని కాలంలో స్థాపించబడింది. ఈ రాష్ట్రకూట సామ్రాజ్యమును దంతిదుర్గుడు స్థాపించాడు. ఎవరిని ఓడించి అంటే బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ కీర్తివర్మను దంతిదుర్గుడు ఓడించి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరి కాలంలో అంటే వేంగి చాళుక్య రాజు అయినటువంటి మొదటి విజయాతుని కాలంలో. ఇలా ఒకవైపు రాష్ట్రకూట సామ్రాజ్యంను స్థాపించడము, మరోవైపు వారసత్వ యుద్ధాలు, ఇంకొక వైపు పల్లవుల నుండి దండయాత్రలు ఎదుర్కొంటూనే ఇష్ట సమయంలో వేంగి సామ్రాజ్యాన్ని పాలించిన వాడు ఎవరంటే ఒకటవ విజయాదిత్యుడు. తర్వాత ఈ రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని పశ్చిమ చాళుక్య సేనాని అయినటువంటి రహాప అనేవాడు ఎంత ప్రయత్నించినా ఈ పశ్చిమ చాళుక్య వంశాన్ని పునరుద్ధరింప చేయలేకపోయినాడు. ఎవరంటే రహాప అనే పశ్చిమ చాళుక్యుల లేదా బాదామ చాళుక్యుల సేనాని. ఏ రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడంటే పశ్చిమ చాళుక్య లేదా బాదామి చాళుక్య రాజ్యాన్ని మరలా స్థాపించాలని ఇతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఎవరంటే రాహప అనే సేనాని. రాష్ట్రకూట పాలకుడు అయినటువంటి దంతిదుర్గుడు యుద్ధవీరుడు కావడంతో ఇతడు ఈ తెలంగాణ ప్రాంతాలను, ఇటువైపు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలను ఆక్రమించాడు. అదేవిధంగా మొదటి విజయాదిత్యుని ఓడించడంతో ఒకటవ విజయాదిత్యుడు ఈ రాష్ట్రకూటుల సామంతుడు కూడా అయినాడు. ఈ విధంగా వేంగి సామ్రాజ్యము రాష్ట్రకూట సామ్రాజ్యంలో ఒక భాగమైంది. ఎవరి కాలంలో అంటే ఒకటవ విజయాదిత్యుని కాలంలో. ఎందుకంటే దంతిదుర్గుడు వీరుడు కావడంతో ఈ తెలంగాణ ప్రాంతాలను, రాయలసీమ ప్రాంతాలను వేంగి చాళుక్య సామ్రాజ్యంలోనే ఉన్నటువంటి చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో ఈ ఒకటవ విజయాదిత్యుడు చేసేదేమీ లేక అతడికి సామంతుడు అయినాడు. ఇతని పేరులో ఉన్న విజయం ఇతని చేతుల్లో లేదని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇతని విజయాదిత్యుడు అని పిలిచినా కూడా ఇతడు విజయాలు సాధించలేక సామంతుడు అయినాడు. ఎవరికంటే రాష్ట్రకూటులకి. ఇతనికి ఉన్న బిరుదులు ఏమంటే త్రిభువనాంకుశ పరమేశ్వర భట్టారక. ఏమేం బిరుదులు ఉన్నాయంటే ఒకటవ విజయాదిత్యునికి త్రిభువనాంకుశ పరమేశ్వర భట్టారక. ఇతని అనంతరం పాలించిన వాడు ఎవరంటే నాలుగవ విష్ణువర్ధనుడు. ఎవరి అనంతరం అంటే ఒకటవ విజయాదిత్యుని అనంతరం నాలుగవ విష్ణువర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. ఈ నాలుగవ విష్ణువర్ధనుడు వేంగి చాళుక్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలోనే ఇటువైపు కర్ణాటకను పాలిస్తున్నటువంటి రాష్ట్రకూట సామ్రాజ్యంలో కూడా వారసత్వ యుద్ధాలు జరిగాయి. ఎవరెవరికంటే గోవింద వన్కి, ధ్రువ వన్కి. రాష్ట్రకూట స్థాపకుడు ఎవరంటే దంతిదుర్గుడు. అతని అనంతర పాలకుడు ఎవరంటే కృష్ణ వన్. ఈ కృష్ణ వన్ కొడుకులైనటువంటి గోవింద వన్ మరియు ధ్రువ వన్ సామ్రాజ్యం కోసం గొడవ పడ్డారు. ఈ గొడవలో నాలుగవ విష్ణువర్ధనుడు గోవిందుని పక్షం వహించాడు. ఎందుకంటే ఒకవేళ స్వతంత్ర వేంగి రాజ్యాన్ని మరలా స్థాపించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరికి సాయం చేశాడంటే నాలుగవ విష్ణువర్ధనుడు గోవిందునికి సాయం చేసినాడు. ధ్రువ వన్కి సహాయంగా వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి ఒకటవ అరికేసరి ఉన్నాడు. ఎవరికి సాయంగా అంటే ధ్రువ వన్కి. ఈ గోవిందుని పక్షం వహించిన వాడు నాలుగవ విష్ణువర్ధనుడు అయితే ఈ ధ్రువ వన్కి ఎవరు సాయం చేసినారంటే వేములవాడ చాళుక్య రాజ్యాన్ని పాలించే ఒకటవ అరికేసరి. ఈ రాష్ట్రకూటుల సామంతులుగా వేములవాడ చాళుక్య రాజ్యాన్ని పాలించేవాడు ఎవరంటే ఒకటవ అరికేసరి. ఈ వేంగి రాజ్యాన్ని అప్పుడు ఎవరు పాలిస్తున్నారంటే నాలుగవ విష్ణువర్ధనుడు. ఈ విధంగా గోవిందుని పక్షం ఒకరు, ధ్రువుని పక్షం ఒకరు అంతఃకలహాలతో రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. ఈ సమయంలోనే
ధ్రువుడు 1వ అరకేసరితో కలిసి గోవిందుని కూటమి పక్షాన ఉన్నటువంటి 4వ విష్ణువర్ధనుని మరియు గోవిందుని ఓడించి తన రాజ్యానికి వచ్చాడు. ఎవరంటే ధ్రువుడు. ఎవరి సాయంతో అంటే వేములవాడి చాళుక్య అయినటువంటి 1వ అరకేసరి సాయంతో. ఈ విధంగా గోవిందుని కూటమి ఓడిపోవడంతో విష్ణువర్ధనుడు ఇంకా చేసేది ఏం లేక మరలా ఈ ధ్రువుడికి సామంతుడై ఈ విష్ణువర్ధనుని కూతురుండైనటువంటి శీలమహాదేవిని ధ్రువునికిచ్చి వివాహం చేశాడు. ఎవరంటే 4వ విష్ణువర్ధనుడు. ఈ విధంగా ఉన్న ప్రతిష్ట కూడా ఈ వెంగి రాజ్యానికి పోయింది. ఎవరి కాలంలో అంటే 4వ విష్ణువర్ధనుని కాలంలో. ఈ విషయాలన్నింటినీ పంపాకవి తన విక్రమార్క విజయంలో వివరించాడు. ఎవరంటే పంపాకవి. ఈ 1వ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి పంపాకవి ఈ విషయాలను వివరించాడు. ఏ విషయాలంటే రాష్ట్రకూటుల వారసత్వ యుద్ధాల గురించి మరియు ఎవరు కూటమి పక్షాన ఉన్నారు, ఎవరెవరు ఓడిపోయారు అనే విషయాలను గురించి మనకు ఎవరు చెప్తారంటే పంపాకవి తన విక్రమార్క విజయంలో చెప్తాడు. ఈ 4వ విష్ణువర్ధనుని అనంతరం కొడుకు అయినటువంటి 2వ విజయాదిత్యుడు అధికారంలోకి వస్తాడు. ఇతనికి కూడా తన సోదరుడు అయినటువంటి భీమసలుకి మధ్య వారసత్వ యుద్ధాలు జరగడం వల్ల రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్నారు కదా వీళ్ళు. ఎవరంటే వెంగి చాళుక్యులు. వెంగి చాళుక్య రాజు అయినటువంటి 4వ విష్ణువర్ధనునికి భీమసలుకి మరియు 2వ విజయాదిత్యుడు అనే కొడుకులున్నారు. వీరు కూడా తమ సింహాసనం కోసం ఒకరొకరు వారసత్వ యుద్ధాలకు తెరలేపారు. ఎవరెవరంటే భీమసలుకి, 2వ విజయాదిత్యుడు. ఈ విధంగా భీమసలుకి గోవిందత్రి భీమసలుకి గోవిందత్రి సాయం చేసినాడు. ఎవరికంటే భీమసలుకి. ఎందుకంటే ఈ రాజ్యం కూడా రాష్ట్రకూటుల చెప్పు చేతుల్లోనే ఉంటుంది కదా. మనం భీమసలుకి సపోర్ట్ చేస్తే మన రాజ్యానికి ఏమీ డోకా లేదు అన్న కారణంతో ఈ 3వ గోవిందుడు. ఈ 3వ గోవిందుడు ఎవరంటే ఈ ధ్రువుడికి 2 కొడుకులని మనం అనుకున్నాం కదా. ఎవరంటే గోవిందత్రి, కువిద అనేవాడు ఉన్నాడు. ఈ విధంగా 3వ గోవిందుని సార్వభౌమత్వాన్ని ఎదిరించడం వల్ల ఈ 2వ విజయాదిత్యుడు 3వ గోవిందుని చేతిలో ఓడిపోతాడు. ఎవరంటే 2వ విజయాదిత్యుడు. తర్వాత ఈ 3వ గోవిందుడు మరణించిన తర్వాత సోదరుడు అయినటువంటి నృపరుద్రుని సహాయంతో, నృపరుద్రుడు అనేవాడు ఇతని సోదరుడు. అంటే వాళ్ళ వంశానికి చెందినటువంటి వాడు. అంటే చిన్నాన్న పెద్దనాన్న పిల్ల ఇలా ఉంటారు కదా, ఆ విధంగా ఇతను ఐహాయ వంశానికి చెందినటువంటి వాడు. ఎవరంటే నృపరుద్రుడు. ఐహాయ వంశానికి చెందిన నృపరుద్రుని సహాయంతో బెజవాడ కేంద్రంగా దాదాపు 12 సంవత్సరాల పాటు ఎన్ని యుద్ధాలు చేశాడంటే 108 యుద్ధాలు చేసినాడు. ఎవరంటే 2వ విజయాదిత్యుడు. ఈ 3వ గోవిందుడు చనిపోయిన వెంటనే ఐహాయ వంశానికి చెందినటువంటి నృపరుద్రుని సహాయంతో బెజవాడ కేంద్రంగా చేసుకొని దాదాపు 108 యుద్ధాలు చేసి వెంగి ఖ్యాతిని పెంచాడు. ఎవరంటే 2వ విజయాదిత్యుడు. అదేవిధంగా రాష్ట్రకూటులకి సాయంగా వచ్చినటువంటి సామంతులైన పశ్చిమ గాంగులను కూడా ఓడించాడు. ఎవరంటే ఈ 2వ విజయాదిత్యుడు. పశ్చిమ గాంగులను కూడా ఓడించడంతో వెంగి ప్రతిష్ట పెరిగింది. ఈ యుద్ధాల గురించి అంటే 2వ విజయాదిత్యుడు చేసినటువంటి యుద్ధాల గురించి సాతలూరు శాసనం చెప్తుంది. ఏ శాసనం చెప్తుందంటే సాతలూరు శాసనం చెప్తుంది. సాతలూరు శాసనం ఏం చెప్తుందంటే 2వ విజయాదిత్యుడు దాదాపు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పశ్చిమ గాంగులను ఓడించి అదేవిధంగా వెంగి చాళుక్యుల ఖ్యాతిని పెంచాడని మనకు చెప్తుంది. ఏ శాసనం అంటే సాతలూరి శాసనం. ఈ విధంగా 2వ విజయాదిత్యుడు తాను గెలిచిన ప్రతి చోట నరేంద్ర మృగేశ్వర అనే పేరుతో శివాలయాలను నిర్మించాడు. ఎవరంటే 2వ విజయాదిత్యుడు. ఇందువల్ల 2వ విజయాదిత్యునికి నరేంద్ర మృగరాజు అనే బిరుదు కూడా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు వెంగి ప్రతిభ తక్కువగా ఉండడంతో ఇతని కాలం నుండి యుద్ధాలతో ఒక మృగంలాగా, మృగరాజు ఉంటారు కదా, ఆ విధంగా సింహంలాగా పోరాడుతూ మరల వెంగి ప్రతిష్టను కాపాడిన వాడు ఎవరంటే 2వ విజయాదిత్యుడు. దీనికి గుర్తుగా యుద్ధంలో గెలిచిన ప్రతి చోట నరేంద్ర మృగేశ్వర అనే శివాలయాలు నిర్మించాడు. అందువల్ల ఇతనికి నరేంద్ర మృగరాజు అనే బిరుదు కూడా వచ్చింది. ఈ 2వ విజయాదిత్యుడు అమోఘవర్షుని సహాయకుడైనటువంటి గుజరాత్ పాలకుడు, అమోఘవర్షుని సహాయకుడు మరియు గుజరాత్ పాలకుడు అయినటువంటి కర్క సువర్ణుని కూడా ఓడించాడు. ఎందుకంటే అమోఘవర్షుడు చిన్నగా ఉండడంతో ఆ కాలంలో ఈ వేంగి చాళుక్యుల దాటికి రాష్ట్రకూటులు తట్టుకోలేక పోవడంతో ఈ అమోఘవర్షుని సేనాని అనేటువంటి గుజరాత్ పాలకుడు అయినటువంటి కర్క సువర్ణుని ఓడించి మరియు అమోఘవర్షుని సోదరిని అయినటువంటి శీలమహాదేవిని ఈ నరేంద్ర మృగరాజు కొడుకు అయినటువంటి కలి విష్ణువర్ధనునికి ఇచ్చి వివాహం చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అమోఘవర్షుడు చిన్నవాడు కావడంతో గుజరాత్ పాలకుడు అయినటువంటి కర్క సువర్ణుని ఓడించాడు. ఎందుకంటే అమోఘవర్షుడు అప్పుడు
చిన్నవాడు కావడంతో ఈ నరేంద్రుడిని ఎదుర్కోలేకపోయినారు. ఎవరంటే ఈ రాష్ట్రకూటులు. ఎందుకంటే రాజు బలంగా లేకపోతే సైన్యం కూడా బలహీనపడుతుంది. అందువల్ల ఈ రాష్ట్రకూటులు ఈ రెండవ విజయాతుని కాలంలో ఓడిపోయి అమోఘవర్షుని చెల్లెలైనటువంటి శీలమహాదేవిని నరేంద్ర మృగరాజు అంటే రెండవ విజయాతుని కొడుకు అయినటువంటి కలి విష్ణువర్ధనానికి ఇచ్చి వివాహం చేయించారు. ఈ కలి అంటే ఎవరంటే వీరుడు అని అర్థం. ఇతను ఎవరు కొడుకు అంటే రెండవ విజయాతుని కొడుకు. అదే విధంగా రెండవ విజయాతునికి చాళుక్య రామ అంటే రామునిలాగా వీరత్వం కలిగిన వాడు. విక్రమ ధవాలి అంటే వీరుడు అని, పోరాట యోధుడు అని. అదేవిధంగా మహావీరుడు అంటే ఎన్ని ప్రాంతాలైనా గెలిచే శక్తి ఉన్నవాడు. ఎవరంటే రెండవ విజయాత్యుడు. ఈ విధంగా రెండవ విజయాత్యుని పేరు మీదనే నేటి విజయవాడకు పేరు వచ్చింది. బెజవాడ అనే అప్పుడు పేరు ఉండేది కాబట్టి ఇతని బెజవాడకు విజయవాడ అనే పేరు ఎవరి పేరు మీద వచ్చింది అంటే రెండవ విజయాత్యుడి పేరు మీద. ఎందుకంటే ఇతడి విజయాలు అనేకంగా సాధించి వెంగి చాళుక్య రాజవంశ కీర్తిని చాటాడు కాబట్టి ఇతనికి ఈ బిరుదు. ఇతని వల్ల ఈ బెజవాడకు విజయవాడ అనే పేరు వచ్చిందని మనం చెప్పవచ్చు. ఈ రెండవ విజయాత్తుని అనంతరం వేంగి చాళుక్య రాజవంశంలోనే గొప్పవాడైనటువంటి గుణగ విజయాత్తుడు రాజ్యాన్ని అధిష్ఠించాడు. ఎవరు అంటే గుణగ విజయాత్తుడు. ఈ రెండవ విజయాత్తుని మనవడు ఎవరు అంటే గుణగ విజయాత్తుడు లేదా మూడవ విజయాదిత్యుడు. ఇతను వేంగి చాళుక్య రాజవంశంలోనే గొప్ప చక్రవర్తి. ఎవరంటే గుణగ విజయాత్తుడు. ఇతను ఎవరి కొడుకు అంటే కలి విష్ణువర్ధన్ కొడుకు. ఈ రెండవ విజయాత్తునికి కలి విష్ణువర్ధుడు అనే కొడుకున్నాడు కదా, అతని భార్య శీలమహాదేవి అమోఘవర్షుని చెల్లెలు అని అనుకున్నాం కదా. ఇలా కలి విష్ణువర్ధనుని శీలమహాదేవి సంతానమైనటువంటి గుణగ విజయాత్తుడు అధికారం చేపట్టి వేంగి చాళుక్య రాజవంశ కీర్తిని భారతదేశమంతా వ్యాపించాడు. ఈ గుణగ విజయాత్తుడు లేదా మూడవ విజయాత్తుని చల్లన ఈమె చింబులూరు శాసనాన్ని వేయించి అగ్రహారం దానం చేసింది. ఎవరికంటే బ్రాహ్మణులకు అగ్రహారం కూడా దానం చేసినట్లు తెలుస్తుంది. ఏ శాసనంలో ఉందంటే ఈ విషయం చింబులూరు శాసనంలో బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసినట్లు గుణగ విజయాత్తుని భార్య అయినటువంటి చల్లన వేయించింది. గుణాలచి అందమైన వాడు కాబట్టి గుణక మెల్ల మరియు గణితంలో ప్రతిభావంతుడు అనేందుకు ఈ గుణగుడు అనే బిరుదు ఎవరికి ఉంది అంటే గుణగ విజయాదిత్యునికి. ఇతని సోదరులు ఎవరెవరంటే నృపకాముడు, యుద్ధమల్ల, విక్రమాదిత్యుడు. ఎవరెవరంటే ఇతని గుణగ విజయాత్తుని సోదరులు ఎవరెవరంటే నృపకాముడు, యుద్ధమల్లుడు, విక్రమాదిత్యుడు. గుణగ విజయాత్తుడి 45 సంవత్సరాల పాలనా కాలాన్ని మనం 3 భాగాలుగా కానీ చూడవచ్చు. ఎన్ని సంవత్సరాల కాలాన్ని అంటే 45 సంవత్సరాల కాలాన్ని. ఈ మొదటి భాగం బోయిలను ఓడించి రాజ్యాన్ని విస్తరించాడు. ఈ బోయిలు ప్రకాశం నెల్లూరు ప్రాంతంలో ఉండేవారు కదా అని మనం తెలుసుకున్నాం కదా అంతకుముందే. ఇలా వారిని ఓడించి రాజ్య విస్తరణ చేసుకున్నాడు. తర్వాత మేనమామ అనేటువంటి అమోఘవర్షుని చేతిలో ఓడిపోయి అతనికి విధేయుడై ఉన్నాడు. ఏ యుద్ధం వల్ల అంటే పింగవల్లి యుద్ధంలో ఓడిపోయి రాష్ట్రకూటులలో గొప్పవాడైనటువంటి అమోఘవర్షుని చేతిలో ఓడిపోయినాడు. ఓడిపోవడంతో అతనికి సామంతుడై విధేయుడుగా ఉన్నాడు. ఎవరంటే గుణగ విజయాత్తుడు. మూడవ భాగంలో అమోఘవర్షుడు అకాల మరణం చెందినాడు. అమోఘవర్షుడు అకాల మరణం చెందడంతో దక్షిణ దేశంలో ఉన్నటువంటి శత్రువులను కూడా ఓడించేసి దక్షిణపద సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందినాడు. ఎవరంటే గుణగ విజయాత్తుడు. అమోఘవర్షుని మరణాంతరం దక్షిణ పతాపతిగా నిలబడినాడు. ఎందుకంటే దక్షిణ పథంలో వీరికి ఎవరు ఎదురు నిలబడేవారు లేకపోవడంతో ఈ గుణగ విజయాత్తుని కాలంలో చాళుక్యులను చండ చాళుక్యులను కూడా పిలిచినారు. ఎందుకంటే దాదాపు భారతదేశంలో చాలా ప్రాంతాలను ఈ గుణగ విజయాత్తుడు ఆక్రమించుకున్నాడు కాబట్టి ఇతను దక్షిణపథ సార్వభౌముడు అనే బిరుదు కూడా ఉంది. ఎవరికంటే గుణగ విజయాత్తునికి. అదేవిధంగా గుణగిని విజయాల్లో ప్రముఖ పాత్ర వహించిన వారు. ఈ విధంగా గుణగ విజయాత్తుడు దక్షిణపథ సార్వభౌముడిగా పిలువబడినాడంటే అతనికి సాయం చేసిన సేనానులు ఎవరు అంటే బ్రాహ్మణ సేనానులు. ఈ బ్రాహ్మణులు ఈ వేంగి చాళుక్యుల కాలంలో సేనానులుగా కూడా చలామణి అయినారు. ఎందుకంటే మనకు వేద నాగరికత గురించి చూసుకుంటే బ్రాహ్మణులు ఎక్కువగా యజ్ఞయాగాదులు చేసుకుంటూ పూజలు అలాంటి వాటిలో ఉండేవారు. కానీ ఈ మనం వేంగి చాళుక్యులలో ఒక విచిత్రమైన పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ వేంగి చాళుక్యుల కాలంలో బ్రాహ్మణులు సేనాధిపతులుగా కూడా సేవలు అందించినారు. ముఖ్యంగా ఆ సేనానులు నలుగురు ఎవరంటే కడియరాజు, తర్వాత ఈ కడియరాజు కొడుకైనటువంటి అద్దంకి పాండురంగుడు, తర్వాత వినయడి శర్మ, ఇంకొక సేనాని ఎవరంటే రాజాదిత్యుడు.
ఈ విధంగా నలుగురు సేనానులు ఎవరంటే మొదటివాడు కడియరాజు, రెండవవాడు అతని కొడుకు అయినటువంటి అద్దంకి పాండురంగుడు, మూడవ సేనాని వినయాడి శర్మ, నాలుగవ సేనాని రాజాదిత్య. ఇప్పుడు మనం గుణక విజయాతుని విజయాల గురించి తెలుసుకుందాం. ఈ విధంగా బ్రాహ్మణ సేనానుల సహాయంతో రాజ్యాన్ని ఆక్రమించాడని మనం తెలుసుకున్నాం కదా. అది ఎలా జరిగింది, ఎలా ప్రారంభమవుతుంది మనం తెలుసుకుందాం. ఈ తూర్పు తీర ప్రాంతంలో వెంగిలో గుణక విజయాతుడు పాలిస్తున్నాడు. అదే సమయంలో ఇటువైపు రాష్ట్రకూటుల్లో అమోఘవర్షుడు పాలిస్తున్నాడని మనం గతంలో తెలుసుకున్నాం కదా. ఇటువైపు పశ్చిమ గాంగులు, ఇటువైపు రాయలసీమలో కొన్ని ప్రాంతాలను నొలంబులు పాలిస్తున్న సమయం. ఈ పశ్చిమ గంగులు రాష్ట్రకూటుల సామంతులుగా పాలించేవారు. ఈ పశ్చిమ గంగుల్లో నీతిమార్గ రాజమల్లు అనేవాడు మరియు ఈ నొలంబలలో పోల్చర అనే రాజు కలిసి ఈ రాష్ట్రకూటులపైకి దండెత్తడానికి వచ్చారు. ఎవరంటే పశ్చిమ గంగుల నీతిమార్గ రాజమల్లు అనే రాజు, నొలంబ రాజు అనేటువంటి పోల్చర అనే రాజులు కలిసి ఇద్దరు మాట్లాడుకొని ఎన్ని రోజులు ఈ రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్నాము, ఎలాగైనా స్వతంత్రాన్ని ప్రకటించుకోవాలి, అందుకోసం రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘవర్షునిపైకి దాడి చేయాలి అని అనుకున్నారు. ఎవరంటే ఈ పశ్చిమ గంగులు, నొలంబులు. మనం అంతకుముందు తెలుసుకున్నాం కదా. రాష్ట్రకూట అమోఘవర్షుడు వేంగి చాళుక్య రాజు అయినటువంటి గుణగుని ఓడించి తన సామంతుడిగా చేసుకున్నాడు కదా అని తెలుసుకున్నాం కదా. ఈ విధంగా ఈ యుద్ధంలో గుణగుని పరాక్రమాన్ని గమనించినటువంటి రాష్ట్రకూటు అమోఘవర్షుడు ఈ వీరిద్దరిపైకి గుణగుని పంపినాడు. ఎవరిద్దరి పైకి అంటే పశ్చిమ గాంగుల పైకి, నొలంబుల పైకి గుణగుని పంపడంతో ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఎవరంటే గుణగుడు. ఇక్కడ ఈ పశ్చిమ గంగుల ఉత్తర భాగంలో మనకి అచలపురం అని కనిపిస్తుంది. ఏ పురం అంటే అచలపురం కనిపిస్తుంది కదా. ఈ అచలపురాన్ని కూడా ఆక్రమించారు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. ఈ విధంగా ఈ పశ్చిమ గంగుల రాజ్యము, నొలంబ రాజ్యము రాష్ట్రకూటుల సామ్రాజ్యంలోకి వచ్చింది. ఎవరి వల్ల అంటే గుణగ విజయాదిత్యుని వల్ల. ఈ విధంగా అచలపురాన్ని కూడా ఆక్రమించాడు. కొద్ది కాలం తర్వాత అమోఘవర్షుడు అకాల మరణం చెందడంతో ఇతడు గుణగ విజయాదిత్యుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు అమోఘవర్షుని మరణంతో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈ అమోఘవర్షుని మరణంతో ఈ గుణగ విజయాదిత్యునికి మరలా ఈ బోయిలు వైపు నుండి ఒక ప్రాబ్లం ఏర్పడింది. మరలా ఈ బోయిలు ఈ వేంగి పైకి రావడానికి వస్తున్నారు. ఎవరంటే ఈ బోయిలు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రకూటులలో అమోఘవర్షుడు కూడా లేడు కాబట్టి ఈ గుణగుడు ఏమీ చేయలేడులే అనే భావనతో ఉన్న ఈ బోయిలు వేంగికి కొద్దిగా తిరిగినారు. అప్పుడు గుణగ విజేతుడు ఏం చేస్తాడంటే తన బ్రాహ్మణ సేనాలు ఉన్నారు కదా. ఎవరు అంటే కడియరాజు, అద్దంకి పాండురంగుడు, వినాయడి శర్మ మరియు రాజాదిత్య. వీళ్ళందరిలో ఈ బోయి కుటాలపైకి ఈ అద్దంకి పాండురంగుని పంపించినాడు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. ఇక్కడ ఈ బోయిలను అందరినీ ఓడించి అద్దంకి దగ్గర, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి దగ్గర అద్దంకి శాసనాన్ని వేయించాడు. ఇది తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం. తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం ఏదంటే అద్దంకి శాసనం. ఈ పాండురంగుడు బ్రాహ్మణుడు అంటే వేదాంగాలు మొదలైనవన్నీ నేర్చుకొని ఉంటాడు కాబట్టి ఇలా తెలుగులో మొట్టమొదటి పద్య శాసనాన్ని వేయించాడు. అంతేకాకుండా గుణగ విజయాదిత్యుడు ఇతన్ని ఈ కందుకూరు, బెజవాడలో కోటలు నిర్మించి ఆ కోటలను చూసుకోమని పాండురంగాన్ని నియమించాడు. ఇక్కడ ఈ పాండురంగుడు ఈ కందుకూరు వద్దే ఈశ్వర ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఎవరంటే అద్దంకి పాండురంగుడు. అదేవిధంగా పులికాటు సరస్సు దగ్గర ప్రాంతాలను ఆక్రమించి ఆ పులికాటు సరస్సు దగ్గర ప్రాంతాలలో పాండురంగపురంని నిర్మించాడు. ఎవరంటే అద్దంకి పాండురంగుడు. అద్దంకి పాండురంగుడు బోయిలను అదుపు చేసినాడు కదా. అదేవిధంగా ఈ బెజవాడ, కందుకూరులో కోటలు నిర్మించి నలుగురు తెలుస్తుంది. అదేవిధంగా ఈ పులికాటు సరస్సు సమీపంలో తన పేరు మీద పాండురంగపురాన్ని కూడా నిర్మించాడు. ఎవరంటే అద్దంకి పాండురంగుడు. ఈ విధంగా బోయిలు కూడా ప్రభావం తగ్గించిన వాడు ఎవరంటే అద్దంకి పాండురంగుడు. తర్వాత ఈ వేములవాడ చాళుక్యులపైన మీదకి పన్నాడు. ఈ వేములవాడ చాళుక్యులపైన పన్నాడు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. ఈ వేములవాడ చాళుక్య రాజ్యాన్ని ఎవరు పాలిస్తున్నాడు అంటే బద్దెగా పాలిస్తున్నాడు. 1వ కేసరి తర్వాత ఈ బద్దెగా రాజ్యానికి వచ్చినాడని మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా బద్దెగా పాలిస్తున్నప్పుడు ఈ గుణగ విజయాదిత్యుడు దాడి చేసి అక్కడ ఉండే చక్రకూటపురాన్ని ఆక్రమించుకున్నాడు. పశ్చిమ గాంగుల నుంచి అచలపురాన్ని, ఈ వేములవాడ చాళుక్యుల నుండి చక్రపురాన్ని ఆక్రమించుకున్నాడు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. అలా ముందుకి తన దిగ్విజయాత్రలు కొనసాగిస్తూ కళింగపై కూడా దండయాత్ర చేసినాడు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. ఈ కళింగ
రాజైనటువంటి దేవేంద్రవర్మను ఓడించి ఏనుగులను శిస్తుగా పొందాడు. ఎవరిని ఓడించి అంటే కళింగ దేవవర్మను ఓడించాడు. ఇదే విధంగా దక్షిణ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దక్షిణ కోసల రాజ్యంలో ఈ కిరణపురం అనేది ఉండేది. ఈ కిరణపురాన్ని కూడా ఆక్రమించుకొని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. ఇలా 3 పురాలను ఆక్రమించినందుకే ఇతనికి త్రిపురమర్త మహేశ్వర అనే బిరుదు కూడా ఉంది. ఏవంటే అచలపురం, చక్రకుటపురం, తర్వాత కిరణపురం. ఈ 3 పురములను ఆక్రమించుకున్నందుకు గుణగ విజయత్వానికి గల బిరుదు ఏమిటంటే త్రిపుర మర్త మహేశ్వర. ఎందుకు మహేశ్వర అనే బిరుదు ఎక్కువ పోలిస్తారంటే ఆ కాలంలో వైష్ణవం కంటే ఎక్కువగా శైవాన్నే పఠించేవారు రాజులు కాబట్టి ఆ శివుడు అంతటి వాడు అని చెప్పడానికి ఎక్కువగా వీళ్ళు మహేశ్వర అనే బిరుదులు ధరించుంటారు. ఈ విధంగా కిరణపురాన్ని ఆక్రమించుకొని వస్తూ ఈ రాష్ట్రకూట సామ్రాజ్యం వైపు వచ్చాడు. ఎవరంటే గుణగ విజేతుడు. అప్పుడు ఈ రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ఎవరు పాలిస్తున్నాడు అంటే అమగవర్షుడి కొడుకు అయినటువంటి 2వ కృష్ణుడు పాలిస్తున్నాడు. ఈ 2వ కృష్ణుడు రాష్ట్రకూట సామ్రాజ్యంలో చాలా పిరికివాడు మరియు ధైర్యం లేకపోవడంతో ఈ సామ్రాజ్యాన్ని గుణగ విజేతునికి వదిలిపెట్టి ఎక్కడో పోయి దాక్కున్నాడు. తర్వాత మరలా మనకి కనిపిస్తాడు ఇతను, ఈ 2వ కృష్ణుడు. ఇప్పుడు గుణగ విజేతుని కాలంలో ఓడిపోయి రాజ్యాన్ని గుణగ విజయాతునికి అప్పచెప్పి పారిపోతాడు. ఈ విధంగా గుణగ విజయాతుడు రాష్ట్రకూటుల సార్వభౌమ సూచికలు అయినటువంటి పాలిధ్వజము మరియు గంగా యమున తోరణం. ఈ గంగా యమున తోరణం వీళ్ళకి రాష్ట్రకూటులకి ఎందుకు ఉంది అంటే దాదాపు ఈ గంగా యమున వరకు ఈ రాష్ట్రకూటులు ఆక్రమించారు, తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆ సామ్రాజ్యాన్ని గుణగ విజయాతుడు ఆక్రమించుకున్నాడు అని తెలుసుకోవడానికి ఈ గంగా యమున తోరణాన్ని కూడా గుణగ విజయాతుడు తన వెంట పెట్టుకొని వచ్చాడు. ఈ విధంగా అన్ని దక్షిణాపథంలోనే కాక ఉత్తర భారతదేశంలో గంగా నుండి దక్షిణ భారతదేశంలో కావేరి వరకు నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించి సముద్రిగాత పంచమహాశబ్ద అనే బిరుదును కూడా పొందినాడని సాతులూరు ధర్మవరం అనే శాసనాలు తెలుపుతున్నాయి. ఈ సముద్రిగాత పంచమహాశబ్ద అనే బిరుదు దేన్ని సూచిస్తుంది అంటే దక్షిణ భారతదేశ సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ఈ దక్షిణ భారతదేశ సార్వభౌమత్వాన్ని సూచించే సముగాదిత పంచమహాశబ్ద అనే బిరుదు కూడా పొందాడు. ఎందుకంటే ఈ పశ్చిమ గంగులను ఓడించాడు, ఇటువైపు నొలంబులను ఓడించాడు, పోయిలను, ఈ వేములవాడ చాళుక్యులను మరియు కళింగులను, అదేవిధంగా అచలపురం, చక్రపురం, కిరణపురం అనే ప్రాంతాలను కూడా ఆక్రమించి సామ్రాజ్యంలో కలిపినాడు. కాబట్టి ఇతనికి త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదు కూడా ఉందని మనం తెలుసుకున్నాం. ఇలా తన పాలనా కాలంలో 9 శాసనాలు వేయించాడు. ఎవరంటే గుణగ విజేతుడు. దాంట్లో ముఖ్యమైనవి సాతలూరు, ధర్మవరం, కందుకూరు శాసనాలు. ఈ విధంగా త్రిపుర మర్త్య మహేశ్వర, సముగుదిత పంచమహాశబ్ద, దక్షిణపథేశ్వర అనే బిరుదులే కాక గుణగ విజేతునికి పరచక్ర రామ, వీరమకరధ్వజ, రణరంగ శూద్రక, మనుజ పరాక్రమ మరియు భువన కందప్ప అనే బిరుదులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇతను నిర్మించిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడంటే బిక్కవోలు లేదా బిరుందాక ప్రోలలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఈ గోలింగేశ్వర ఆలయాలు కానీ, రాజరాజ ఆలయాలు కానీ మరియు చంద్రశేఖర ఆలయాలను మనకు బిరుందాక ప్రోలలో నిర్మించాడు. ఎవరంటే గుణగ విజయాదిత్యుడు. ఇతని కాలంలో అరబ్ యాత్రికుడు అయినటువంటి సులేమాన్ అనే యాత్రికుడు ఇతని కాలంలోనే భారతదేశంలో పర్యటించాడు. ఎవరంటే సులేమాన్. ఇతను రాసిన బుక్ ఏమంటే నాద్వి. గుణగ విజయాతుని కాలంలో వచ్చినటువంటి అరబ్ యాత్రికుడు ఎవరు అంటే సులేమాన్. ఇతన్ని రాసిన గ్రంథం ఏదంటే నాద్వి. ఇలా దక్షిణాపథంలో వెంగి చాళుక్యులకు తిరుగు లేకపోవడంతో యుద్ధాలలో చండ చాళుక్యులుగా ప్రసిద్ధి చెందినారు. ఈ విధంగా గుణగ విజయాతుని కాలంలో చాళుక్యులను ఏమని పిలిచారంటే చండ చాళుక్యులుగా పిలిచారు. ఎందుకంటే యుద్ధాల్లో వీళ్ళకి ఎదురనేదే లేదు. వాళ్ళు కను చూపు మేర వరకు రాజ్యాలను ఆక్రమించుకున్నారు. ఇతని కాలంలోనే తెలుగు సంస్కృతీకరించబడింది. ఎందుకంటే తెలుగులోకి ఎక్కువగా సంస్కృత పదాలు చొప్పించడంతో తెలుగు సంస్కృతీకరించబడింది. ఇతనికి సంతానం లేనందువల్ల తమ్ముడి కొడుకు అయినటువంటి విక్రమాదిత్యుడి కొడుకు 1వ చాళుక్య భీముడు రాజైనాడు. ఇతనికి సంతానం లేనందువల్ల ఎవరైనారంటే రాజు విక్రమాదిత్యుని కొడుకు అయినటువంటి 1వ చాళుక్య భీముడు. మనం గతంలో తెలుసుకున్నాం కదా, ఈ సోదరులు ఉండేవారు అని. ఆ సోదరులో ఒకడైనటువంటి విక్రమాదిత్యుడి కొడుకు ఎవరంటే 1వ చాళుక్య భీముడు. ఇతని 1వ చాళుక్య భీముడు గుణగ విజయాతుని తర్వాత రాజైనాడు. ఇతని కాలంలో మరల వారసత్వ యుద్ధాలు జరిగినాయి. ఈ గుణగ విజయాతునికి సోదరులు విక్రమాదిత్యుడు
మరియు నృపకాముడు, యుద్ధమల్లుడు, విక్రమాదిత్యుడు అనే సోదరులు ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. గుణగ విజయాతునికి ఎవరు సోదరులు ఉన్నారంటే నృపకాముడు, యుద్ధమల్లుడు, విక్రమాదిత్యుడు అనే సోదరులు ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. ఈ సోదరుల్లో ఒకడైనటువంటి యుద్ధమల్లుడు 1వ చాళుక్య భీముని కాలంలో వారసత్వ యుద్ధాలకు తిరగలేపినాడు. ఇతను ఏమవుతాడంటే 1వ చాళుక్య భీమునికి చిన్నాన్న అవుతాడు, పినతండ్రి అవుతాడు. ఈ విధంగా మరలా వారసత్వ యుద్ధాలు జరగడంతో వేంగి పైన రాష్ట్రకూటులు ఆధిపత్యం సాధించినారు. ఎందుకంటే ఈ 2వ కృష్ణుని సామంతుడు బద్దెగా ఉన్నాడు కదా. ఈ బద్దెగా నుండి చక్రాపురాన్ని గుణగ విజేతుడు ఆక్రమించుకున్నాడు కదా అని మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా గుణగ విజయాతుని చేతిలో పరాజితుడైనటువంటి బద్దెగా ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటాడు కదా. అదేవిధంగా 2వ కృష్ణుడు కూడా ఎక్కడో పారిపోయి తలదాచుకో ఉంటాడు. ఇలా వీరిద్దరూ కలిసి 1వ చాళుక్య భీముని మొసలిని మడుగులోనే బంధించినట్లు చాళుక్య భీముని తన సామ్రాజ్యంలోనే బంధించినారు. ఎవరంటే 2వ కృష్ణుని సామంతుడైనటువంటి వేములవాడి చాళుక్యరాజు బద్దెగా. ఎలా ఓడించారంటే మామూలుగా అయితే మొసలి బయట వీక్గా ఉంటుంది, అదే నీళ్ళలో అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుందని మనకు తెలుసు కదా. అదేవిధంగా 1వ చాళుక్య భీముని తన సొంత రాజ్యంలో, బయట రాజ్యంలో కాకుండా సొంత రాజ్యంలోనే బంధించినట్లు తెలుస్తుంది. ఇలా బంధించినట్లు ఎవరు చెప్పారంటే పంపాకవి తన విక్రమార్జున విజయంలో తెలిపాడు. ఎవరంటే పంపాకవి. ఇలా బంధించబడినటువంటి 1వ చాళుక్య భీముని ముదిగొండ చాళుక్యులు లేదా రణవంశ నాయకుడు, ఇతడు వేంగి చాళుక్యుల యొక్క సామంతుడు. వీళ్ళు వేంగి చాళుక్యుల యొక్క సామంతులు. ఈ వేంగి చాళుక్యుల సామంతులు అయినటువంటి ముదిగొండ చాళుక్యుల రాజు అయినటువంటి కుసుమాయుధుడు రాష్ట్రకూటులను మరియు సామంతాల సేనలైనటువంటి వేములవాడ చాళుక్యులను ఓడించి భీముని బంధ విముక్తిని చేశాడు, అంటే భీముని కాపాడినాడు. ఈ విధంగా కుసుమాయుధుని చేతిలో నుండి బయటపడినటువంటి భీముడు 6వ విష్ణువర్ధనుడు అనే పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎందుకంటే అదే పేరుతోనే ఉంటే రాజు బంధించబడినాడు అంటే వేరే వాళ్ళ చేతిలో ఆ రాజుకి అవమానం, కాబట్టి దాన్ని రూపుమాపడానికి 6వ విష్ణువర్ధనుడు అనే పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎవరంటే 1వ చాళుక్య భీముడు. ఈ 1వ చాళుక్య భీమునికి 2 కొడుకులు. ఎవరంటే ఇడమర్తి గండెన, 4వ విజయాదిత్యుడు. ఈ 4వ విజయాదిత్యునికి బిరుదే కొల్లభి గండ అనే బిరుదు కలదు. ఎవరికంటే 4వ విజయాదిత్యునికి ఏమని బిరుదు ఉందంటే కొల్లభి గండ అనే బిరుదు కలదు. ఈ ఇడమర్తి గండెన రాష్ట్రకూటుల సేనాని అయినటువంటి కాకర్తె గుండయ్యను నిరదవ్యపురము, పెరువంగలూరు వద్ద జరిగిన యుద్ధాలలో వధించినాడు. అక్కడే ఇతను కూడా గాయపడడంతో అతను కూడా ఇదే యుద్ధంలోనే మరణించాడు. ఎవరంటే ఇడమర్తి గండెన. ఇడమర్తి గండెన, కాకర్తి గండెన ఈ రాష్ట్రకూటుల సామంతుడు. ఈ కాకతీయులోనే మనం చదువుకుంటాం కదా. ఆ విధంగా ఈ కాకతీయ వంశ ప్రస్తావన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కాకర్తె గుండెనే ఈ రాష్ట్రకూటుల సమాంతరంగా ఉన్న సమయంలో నిరదవ్యపురము, పెరువంగూరు అనే గ్రామాల వద్ద జరిగిన యుద్ధాలలో ఈ కాకతీయ వంశానికి చెందినటువంటి గండయ్య మరణించాడు. అంటే కాకతీయుల ప్రస్తావన మనకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కాకర్తె గండని చంపిన ఈ ఇడమర్తి గండుడు యుద్ధంలో గాయపడడంతో ఈయన కూడా మరణించినాడు. ఇతని మరో కొడుకు అయినటువంటి ఎవరంటే 4వ విజయాతుడు. ఇతనికి ఏ బిరుదు ఉందని చెప్పినామంటే కొల్లభి గండ అనే బిరుదు కూడా ఉంది. యుద్ధం చేస్తూనే మరణించినాడు. ఎవరంటే 4వ విజయాతుడు. ఏ ప్రాంతంలో ఇతను యుద్ధం చేస్తూ మరణించినాడు అంటే ఈ తూర్పు గాంగులతో యుద్ధం చేస్తున్న సమయంలో, ఈ కళింగ ప్రాంతంలో తూర్పు గాంగులు ఉంటారు కదా, వారితో యుద్ధం చేస్తున్న సమయంలోనే ఈ కొల్లభి గండ మరణించినాడు. ఏ యుద్ధంలో అంటే విరాజ యుద్ధంలోనే. గెలిచినా కూడా ఈ ప్రాంతాలను ఆక్రమించుకున్నా కూడా ఇతను కూడా యుద్ధంలో గాయపడడంతో మరణించినాడు. ఎవరంటే 4వ విజయాతుడు. ఈ కళింగ ప్రాంతాలను గుణగ విజయాతుడు ఆక్రమించుకున్నాడు. ఎవరి చేతి నుండి అంటే వాజస్త దేవుడు మరియు విక్రమాదిత్యుడి మధ్య వారసత్వ యుద్ధాల వల్ల ఆక్రమించుకున్నాడని మనం తెలుసుకున్నాం కదా. ఇలా 2 కొడుకులను యుద్ధ భూమిలోనే పోగొట్టుకోవడంతో 1వ చాళుక్య భీముడు ఇక చేసేది ఏం లేక ఆధ్యాత్మికం వైపు నడిచినాడు. ఎవరంటే 1వ చాళుక్య భీముడు ఆధ్యాత్మికం వైపు నడుస్తూ ఈ తన సామ్రాజ్యంలో పంచరామాలను కట్టించాడు. అప్పట్లో బౌద్ధ రామాలుగా ఉన్నటువంటి పంచరామాలను శైవ రామాలుగా మార్చాడు. ఎవరంటే 1వ చాళుక్య భీముడు. ఎందుకంటే 2 కొడుకులను యుద్ధ భూములను పోగొట్టుకోవడంతో, కొడుకులు పోగొట్టుపోతే ఆటోమేటిక్గా కొద్ది వరకు బాధ ఉంటుంది కదా, ఆ బాధను మర్చిపోవడానికి చాలా మంది ఈ ఆధ్యాత్మికం వైపు పోతారు కదా. అదేవిధంగా ఇతను కూడా ఆధ్యాత్మికం వైపే
పోయినాడు. ఎవరంటే ఒకటో చాళుక్య భీముడు. ఈ విధంగా పంచరామాలను నిర్మించాడు. మొట్టమొదటిది ఎక్కడంటే ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామం దగ్గరే తన పేరుతో చాళుక్య భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఇతని పేరు ఏమంటే చాళుక్య భీముడు కాబట్టి ఆ పేరుతోనే తూర్పుగోదావరి దగ్గర ఉన్న ద్రాక్షారామంలో చాళుక్య భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. తర్వాత కుమారరామం. ఇక్కడ కుమారలింగం ఉంటుంది. కుమార భీమేశ్వర ఆలయం. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉంది. తర్వాత సోమర రామం. ఈ సోమర రామంలో ఏ ఆలయం ఉందంటే సోమేశ్వర ఆలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గరలో ఉన్నటువంటి గుణపుడి ప్రాంతంలో ఉంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గర గుణపుడి ప్రాంతంలో ఏ ఆలయం ఉందంటే సోమేశ్వర ఆలయం ఉంది. అదేవిధంగా క్షీరారామం. ఈ క్షీరారామంలో రామలింగేశ్వరుడు ఉంటాడు. ఇది ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉంది. అదేవిధంగా అమరారామం. ఈ అమరావతి ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఈ అమరారామం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక వైపు మరలి ఒకటవ చాళుక్య భీముడు 5 రామాలను నిర్మిస్తాడు. ముఖ్యంగా మనకి ఈ పంచరామాలలో ఏ శాఖ కనిపిస్తుందంటే పాశుపత శాఖ. ఇతను పాశుపత శాఖను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేవాడు. పాశుపత శాఖకి శైవంలో పాశుపతము, కాలాముఖం అనే భిన్న శైలికలు ఉన్నాయి కదా. ఆ విధంగా ఈ ఒకటవ చాళుక్య భీముడు ఏ శైవ శాఖను ప్రోత్సహించాడంటే పాశుపత అనే శైవ శాఖను ప్రోత్సహించాడు. చాళుక్య భీముడు మంచి కళాపోషకుడు కావడంతో ఇతను ఆస్థానంలో చల్లవ్వ అనే నాటకత ఉండేది. చల్లవ్వ అనే నాటకత ఎవరు ఆస్థానంలో ఉండేది అంటే మొదటి చాళుక్య భీముని ఆస్థానంలో ఉండేది. ఈమె బిరుదు ఏమంటే గంధర్వ విశారద. ఎందుకంటే ఈమె సమస్త గంధర్వ విద్యల్లో అన్నిటిలో ప్రావీణ్యరాలు అవడంతో ఈమెకు గంధర్వ విశారద అనే బిరుదును ఇవ్వడమే కాక అత్తిలి అనే గ్రామాన్ని కూడా దానం చేశాడు. ఎవరంటే ఒకటవ చాళుక్య భీముడు. ఈమె తండ్రి ఎవరంటే మల్లప్ప. ఇతడు పిఠాపురం శాసనాన్ని వేయించాడు. ఎవరు అంటే మల్లప్ప పిఠాపురం శాసనాన్ని వేయించాడు. ఈ పిఠాపురం శాసనం ప్రకారం మొదటి చాళుక్య భీముడు దాదాపు ఎన్ని యుద్ధాలు చేశాడంటే 360 యుద్ధాలు చేశాడు. 360 యుద్ధాలు చేసి 360 చోట్ల శివాలయాలు నిర్మించినాడు. ఎవరంటే ఒకటవ చాళుక్య భీముడు. ఈ మల్లప్ప కూడా సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉండేది. అందుకే ఇతన్ని ఎవరితో పోలిసినారంటే తుంబరునితో. సంగీతానికి పిత అయినటువంటి తుంబరునితో ఎవరిని పోలిసినారంటే మల్లప్పని పోలిసినారు. ఇతని కాలంలో రచయితలు కూడా మనకు కనిపిస్తారు. ఎవరెవరంటే బహుభూతి. ఇతను రచించిన గ్రంథం ఏమంటే మాలతి మాధవం. బహుభూతి అనే రచయిత ఏం రచించాడంటే మాలతి మాధవం రచించాడు. ఈ బహుభూతి ఏం చెప్పాడంటే శ్రీశైలాన్ని కాపాలిక శాఖకు ప్రసిద్ధి చెందిందని చెప్పాడు. ఎవరంటే బహుభూతి. శ్రీశైలం ఈ వేంగిచాలు పాలిస్తున్నప్పుడు ఒకటవ చాళుక్యుని కాలంలో శ్రీశైలంలో ఏ శైవ శాఖ ఉండేది అంటే కాపాలిక శాఖ ఉండేది. అదేవిధంగా ఇతని కాలంలో బట్టి వామన అనే రచయిత కూడా ఉండేవాడు. ఇతడే ఎక్కువగా ఈ చాళుక్య భీముని శాసనాలు రాసేవాడు. ఎవరంటే వామనుడు. ఇతనికి ఏం బిరుదు ఉండేదంటే కవి వృషభ. ఈ కవి వృషభ బిరుదు ఉన్నటువంటి బట్టి వామనుడే ఈ కావ్యాలంకార గ్రంథమును రచించాడు. ఈ కావ్యాలంకార గ్రంథము రచించాడు. ఈ కావ్యాలంకార గ్రంథంలో ఏమేమి ఉంటాయంటే తెలుగు ఛందస్సు, పల్లె పదాలు, జానపదాలు, స్త్రీలు పాడుకునే జానపదాలు లాంటివి మనకు కనిపిస్తాయి. ఎవరి గ్రంథాల్లో అంటే వామన రచించినటువంటి కావ్య అలంకార గ్రంథాలలో. అదేవిధంగా ఒకటవ చాళుక్యుని సామంతుడు అయినటువంటి చట్టప్ప లేదా చంద్రవుడు ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వర ఆలయం అంటే అర్జునుడి ఆలయాన్ని నిర్మించినాడు. ఎవరంటే వేగి చాళుక్యుల సామంతుడు అయినటువంటి చట్టప్ప. కట్టప్పలాగా ఇతను ఒక చట్టప్ప. ఇలా చాళుక్య భీముని కాలంలో తన రాజ్యంలోనే మొసలిని మడుగులోనే బంధించినట్లు ఒకటవ చాళుక్య భీముని తన రాజ్యంలో బంధించిన వాడు ఎవరంటే వేములవాడ చాళుక్యరాజు అయినటువంటి మధ్యగా. మరి ఇతన్ని బందీ నుండి కాపాడిన వాడు ఎవరంటే కొరివి ప్రాంతం. ఈ ఖమ్మము అటు సైడ్ వరంగల్ దగ్గర ఈ కొరివి ప్రాంతం ఉంటుంది కదా. ఆ ప్రాంతాన్ని పాలించేటువంటి ముదిగొండ చాళుక్యుడు అయినటువంటి కుసుమాయుధుడు. ఇతడు ఎవరు కొడుకు అంటే కొక్కెరాజు కొడుకు. ఇతడు చాళుక్య భీముని బందీ నుండి విముక్తి చేసి వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని కాపాడినాడు. ఎవరంటే కుసుమాయుధుడు. 4వ విజయాదిత్యునికి 2 కొడుకులు అని చెప్పుకున్నాం కదా. ఎవరంటే 1వ అమ్మరాజు, 2వ యుద్ధమలుడు అని మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఇలా ఒకటవ చాళుక్య భీముని అనంతరం రాజైన వాడు ఎవరంటే 1వ అమ్మరాజు.
ఇతని కాలంలో కూడా మళ్ళా వారసత్వ యుద్ధాలు చెలరేగినాయి. ఈ విధంగా వారసత్వ యుద్ధాలు చెలరేగడంతో వెంగి దాదాపు నాశనమైంది. ఎవరికంటే ఈ ఒకటవ అమ్మరాజుకి, రెండవ యుద్ధమల్లునికి. ఈ విధంగా రాజ్యం పైన విరక్తి చెంది ఆ వెంగి రాజ్యాన్ని తన సోదరునికి విడిచిపెట్టి గోదావరి నది తీరాన ఉన్నటువంటి రాజమహేంద్రవరంను నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని పాలించినాడు. ఎవరంటే ఒకటవ అమ్మరాజు. ఎందుకు రాజమహేంద్రవరం నిర్మించినాడంటే ఇతని బిరుదు రాజమహేంద్ర అనే బిరుదు ఉంది కాబట్టి ఆ బిరుదు పేరుతోనే రాజమహేంద్రవరం లేదా నేటి రాజమండ్రిని నిర్మించినట్లు మనకి తెలుపుతున్న శాసనం ఏమంటే ఈడేరు శాసనం. ఈ అమ్మరాజుకు ఈ రాజమహేంద్రవరంను నిర్మించడంలో సహాయపడిన సేనానులు ఎవరంటే మహాకాల, ఇంకొకరు బండినాదిత్య. మహాకాలుడు మరియు బండినాదిత్య. ఈ మహాకాలుడు ఎవరంటే భీముని పెంపుడు తల్లి ఉంటుంది కదా, ఆ పెంపుడు తల్లి అనేటువంటి గౌమకాంబ కొడుకు. భీముని ఒక పెంపుడు తల్లి పెంచింది, ఆమె పేరు ఏమంటే గౌమకాంబ. ఈమె కొడుకే మహాకాలుడు. ఇతను ఒకటవ అమ్మరాజుకు సాయం చేశాడు. అదేవిధంగా బండినాదిత్య, ఈ ఒకటవ చాళుక్య భీముని సైనాధిపతి అయినటువంటి బండినాదిత్య కూడా ఇతనికి సాయం చేశాడు. ఈ రాజ్యాన్ని స్థాపించడంలో అంటే రాజమహేంద్రవరం రాజ్యాన్ని స్థాపించడంలో. కావ్యాలంకార సూత్రం ప్రకారం ఈ రాజమహేంద్రవరాన్ని నిర్మించింది ఎవరంటే రాజరాజ నరేంద్రుడు. మనకి దాదాపు చాలా విషయాల్లో మనకి ఒకటవ అమ్మరాజు నిర్మించాడు రాజమహేంద్రవరాన్ని అని తెలుస్తుంది. కానీ మనకి సపరేట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావ్య అలంకార ప్రకారం అడిగినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ ఏదైతుందంటే రాజరాజ నరేంద్రుడు. కావ్య అలంకార గ్రంథ రచయిత ఎవరంటే వామనుడు. అతని ప్రకారం రాజమహేంద్రవరం నిర్మించింది ఎవరంటే రాజరాజ నరేంద్రుడు. ఈ ఒకటో అమ్మరాజు తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఎవరంటే కంటిక విజయాదిత్యుడు. ఈ కంటిక విజయాదిత్యుడు తర్వాత రెండవ విక్రమాదిత్యుడు, తర్వాత రెండవ చాళుక్య భీముడు పాలించినారు. వీరందరూ పాలన కంటే వారసత్వ తగాదాలకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారని రెండవ అమ్మరాజు మలయంపొడి శాసనం తెలుపుతుంది. ఈ అమ్మరాజు తర్వాత వచ్చిన రాజులందరూ ఎక్కువగా వారసత్వ యుద్ధాలకే ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలుపుతున్న శాసనం ఏదంటే మలయంపొడి శాసనం. ఈ అమ్మరాజు కాలంలోనే వారసత్వ యుద్ధాల వల్ల వెంగి రాజ్యాన్ని రెండవ యుద్ధమల్లుడు కూడా పాలించినట్లు మనకి తెలుస్తుంది కదా. అమ్మరాజు అనంతరం ముఖ్యమైన పాలకుడు ఎవరంటే రెండవ యుద్ధమల్లుడు. దాదాపు ఇతని కంటే ముందు చాలా చిన్న చిన్న రాజ్యాలు పాలించినా కూడా వారు ఎక్కువగా వారసత్వ యుద్ధాలకే ప్రాముఖ్యత ఇచ్చారని మనం తెలుసుకున్నాం కదా. తర్వాత వాళ్ళ గురించి కూడా కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఇక్కడ మనకు రెండవ చాళుక్య భీముని శాసనం కనిపిస్తుంది కదా, ఇతను కూడా పాలించాడు మనం తెలుసుకున్నాం. ఈ రెండవ చాళుక్య భీముని కాలంలో 8 నెలలు రాజ్యం అల్లకల్లోలమైందని తెలుస్తుంది. దీన్ని చెప్తున్నది ఎవరంటే రెండవ అమ్మరాజు వేయించినటువంటి మలయంపొడి శాసనం ప్రకారం రెండవ చాళుక్య భీముని కాలంలో వెంగి రాజ్యం అల్లకల్లోలమైంది. ఎందుకంటే వారసత్వ యుద్ధాలు ఎక్కువ జరిగి దాదాపు నాశనమైంది వెంగి రాజ్యం అని తెలుస్తుంది. ఈ రెండవ యుద్ధమల్లుడు ఎవరంటే కొల్లబిగండ అంటే 4వ విజయాదిత్యుడు ఇంకొక భార్య అయినటువంటి మైలాంబ కొడుకు. ఈ రెండవ విజయాదిత్యునికి ఇద్దరు భార్యలు ఉంటారు. మొదటి భార్య కొడుకు మొదటి అమ్మరాజు అయితే రెండవ భార్య కొడుకు ఈ రెండవ యుద్ధమల్లుడు. ఇతను రాష్ట్రకూటుల సహాయంతో రెండవ చాళుక్య భీముని గద్దె దింపి సింహాసనం అధిష్ఠించాడు. ఎవరంటే రెండవ యుద్ధమల్లుడు. ఇతని రాజధాని ఎక్కడ చేసుకున్నాడంటే గుంటూరు జిల్లాలోని చెబ్రోలు. ఇక్కడ ఒక శాసనాన్ని వెలకదీసినాడు. ఎవరంటే జయంతి రామయ్య. ఈ జయంతి రామయ్య శాసనాలు వెలకదీయడంలో దిట్టని మనకి తర్వాత పాఠాలలో తెలుసుకుంటాం కదా. ఈ విధంగా రెండవ యుద్ధమల్లుడు వేయించినటువంటి బెజవాడ శాసనాన్ని ఎవరు వెలికి తీశారంటే జయంతి రామయ్య. ఈ ఏ ప్రాస ఉందంటే మధ్యకరాల ప్రాస ఉంది. మధ్యకరాల ప్రాస ఉంది. వీటి గురించి మనం తర్వాత తెలుసుకోవచ్చు. తర్వాత మరి ఈ రెండవ చాళుక్య భీముడు రెండవ యుద్ధమల్లుపై దాడి చేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఎవరంటే ఒకరి తర్వాత ఒకరు అల్లకల్లోలంగా ఉందని కూడా రెండవ అమ్మరాజు మలయంపొడి శాసనంలో వేయించుంటాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజులు మారుతున్నారు కాబట్టి రెండవ అమ్మరాజు మలయంపొడి శాసనంలో అల్లకల్లోలంగా ఉందని రాజ్యం వేయించి ఉంటాడు. ఈ విధంగా రెండవ చాళుక్య భీముని బిరుదులు ఏమిటంటే మహేంద్ర, గండ మార్తాండ, బృహద్ భీమ. ఎందుకంటే బృహద్ భీమ అని ఎందుకు వచ్చిందంటే ఇతను మరి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి అందుకు బృహద్ భీమ అనే బిరుదు వచ్చిండవచ్చు. ఈ రెండవ చాళుక్య భీముడికి ఇద్దరు భార్యలు ఎవరంటే ఊర్జూప లేదా అంకిదేవి. ఇంకొక భార్య ఎవరంటే లోకాంబ. ఈ ఊర్జూప అంకిదేవికి జన్మించిన వాడు ఎవరంటే దానర్ణవుడు. ఈ లోకాంబకు జన్మించిన వాడు ఎవరంటే రెండవ అమ్మరాజు.
ఈ ఊర్జుప లేదా అంకెదేవి కళింగ రాకుమార్తె. ఈ రెండవ యుద్ధమలోని కాలంలో వారసత్వ యుద్ధాలు జరుగుతాయి కదా. ఈ విధంగా యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఈ రెండవ చాళుక్య భీముడు కళింగకు పారిపోయాడు. అక్కడ ఈ ఊర్జుప అనే ఆమెతో వివాహం జరిగి అక్కడ కొన్ని రోజులు తలదాచుకుని ఉంటాడు. ఎవరంటే రెండవ చాళుక్య భీముడు. అదేవిధంగా కుమార సంభవ రచయిత అయినటువంటి నన్నచోడు, తెలుగులో కుమార సంభవాన్ని రచించిన వాడు ఎవరంటే నన్నచోడు. ఇది తెలుగులో తొలి చంపు కావ్యం. తెలుగులో తొలి చంపు కావ్యం ఏమంటే కుమార సంభవం. అంటే గద్యాలు పద్యాలు కలిసి ఉండేదాన్ని మనం చంపు కావ్యం అని పిలుస్తాం కదా. ఆ విధంగా తెలుగులో మొట్టమొదటి చంపు కావ్యాన్ని రచించిన వాడు ఎవరంటే నన్నచోడు. ఈ నన్నచోడు ఎవరి సమకాలికుడు అంటే రెండవ చాళుక్య భీమునికి సమకాలికుడు. రాయలసీమ ప్రాంతాన్ని పాలించేవాడు. ఎవరంటే తెలుగు చూడలు ఉంటారు కదా, ఈ తెలుగు చూడలు రాయలసీమ ప్రాంతాన్ని పాలించేవారు. ఈ విధంగా రెండవ యుద్ధమల్లుడు బెజవాడ నగరాన్ని కూడా నిర్మించినాడు. అదే విధంగా ఈ బెజవాడని శాతవాహనుల కాలంలో ఏమని పిలిచారంటే వేదాదిపురం అని, విష్ణు కుండీల కాలంలో కనకపురి అని పిలిచినట్లు కూడా మనకి చారిత్రక ఆధారాలు లభించినాయి. శాతవాహనుల కాలంలో వేదాదిపురం అని, విష్ణు కుండీల కాలంలో కనకపురి అని విజయవాడని పిలిచినట్లు మనకు చారిత్రక ఆధారాలు కూడా లభించినాయి. రెండవ చాళుక్య భీముడి అనంతరం పెద్ద కొడుకు కాకుండా చిన్న కొడుకు అధికారంలోకి వస్తాడు. చిన్న కొడుకు ఎవరంటే రెండవ అమ్మరాజు జైనాన్ని ఆదరించాడు. అంటే జైనాన్ని పాటించకపోయినా జైనాన్ని ఆదరించాడు. ఇతడు తన గురువు అయినటువంటి అడ్డాకవి కోసం కలుచెంబూరులో బసదలను నిర్మించినాడు. ఎవరంటే రెండవ అమ్మరాజు. అదేవిధంగా ఏనుగులకు శిక్షణ ఇప్పించడంలో మంచి నేర్పరి. ఎవరంటే రెండవ అమ్మరాజు. ఇతడు యువరాజుగా బల్లాల దేవుణ్ణి నియమించుకున్నాడు. మనం జయసింహ వల్లభుడు మంగిని యువరాజుగా ఎలా నియమించుకున్నాడో రెండవ అమ్మరాజు కూడా బల్లాల దేవుణ్ణి యువరాజుగా నియమించుకున్నాడు. ఆయన భార్య చామకాంబ. ఈ విధంగా రెండవ అమ్మరాజు భార్య అయినటువంటి చామకాంబ జైన మతాన్ని పాటించింది. ఈమెను నటముఖారంధాలకు సూర్యరశ్మి వంటిది అని పిలిచారు. నటముఖారంధాలకు సూర్యరశ్మి వంటిదని ఎవరిని పిలిచారంటే చామకాంబను. ఈమె కోరికపైనే ఈ కలిచెంబూరు గ్రామాన్ని జైనులకు దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎవరి కోరికపైన అంటే భార్య అయినటువంటి చామకాంబ కోరికపైనే. ఇతని బావమరిది ఎవరంటే తెలుగు చోడ వంశానికి చెందినటువంటి జటాచోడభూముడు. ఇతడు కర్నూలు కేంద్రంగా అంటే పెద్ద కర్నూలు అని పిలిచేవారు. అప్పుడు కర్నూలు ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పాలించేవారు. ఎవరంటే ఈ తెలుగు చోడలు. వీరి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. అమ్మరాజు యొక్క బిరుదు ఏమంటే కవి గాయక కల్పతరువు అనే వారికి బిరుదు అంటే అమ్మరాజుకి. ఇతని కాలంలో రాష్ట్రకూట సామ్రాజ్యానికి చెందినటువంటి మూడవ కృష్ణుడు బలపడి వేంగి రాజ్యంపైకి దాడి చేసినాడు. వేంగి రాజ్యంపై దాడి చేసినప్పుడు ఈ అమ్మరాజు సేనానులైనటువంటి పాండురంగుడు, గండినారాయణ, సారనాథుడు ఈ ముగ్గురు కలిసి పోరాడినా కూడా ఈ మూడవ కృష్ణుని ఎదిరించుకోలేక ఓడిపోయినారు. ఈ విధంగా ఓడిపోవడంతో అమ్మరాజు సింహాసనం వదిలి పారిపోయినాడు. ఈ విధంగా రాజ్యాన్ని వదిలి పారిపోవడంతో అమ్మరాజు కొడుకు అయినటువంటి బాడవుడు కొంతకాలం పాలించినాడు. ఈ కొంతకాలంలోనే ఇతను ఆరంభక శాసనం వేయించాడు. ఈ ఆరంభక శాసనంలో ఏ పద్యాలు ఉన్నాయంటే కంద పద్యాలు ఉన్నాయి. అమ్మరాజు కొడుకు ఎవరంటే బాడవుడు. ఇతడు ఏ శాసనాన్ని వేయించాడంటే ఆరంభక శాసనాన్ని. ఇతను కూడా మూడవ కృష్ణుని చేతిలో ఓడిపోతాడు. ఈ విధంగా ఈ రాష్ట్రకూటులు ఈ వేంగి రాజ్యాన్ని తర్వాత ఎవరికి అప్పగిస్తారంటే రెండవ చాళుక్య భీముని పెద్ద కొడుకు అయినటువంటి దానర్ణవునికి అప్పగిస్తారు. ఈ విధంగా దానర్ణవుడు ఈ అమ్మరాజుని హత్య చేసి రాజైనాడు. అమ్మరాజును హత్య చేసి రాజైన వాడు ఎవరంటే దానర్ణవుడు. అమ్మరాజు జైన మతానికి సేవ చేసినాడు అని చెప్తాడు కదా. అదేవిధంగా ఈ బెజవాడ ప్రాంతంలో ఇతని కాలంలోనే సింహ పరిషత్తులు కూడా జరిగాయి. సింహ పరిషత్తులు అంటే జైనులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుంటారు కదా, వాటిని సింహ పరిషత్తులు అంటారు. ఈ కవి చక్రవర్తి అయినటువంటి పోతన భట్టు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించినటువంటి పోతన కూడా ఎవరి కాలంలో ఉండేవాడు అంటే ఈ రెండవ అమ్మరాజు కాలంలోనే ఉండేవాడు. అదేవిధంగా ఇతడు వేయించిన శాసనాలు ఏమంటే మలయంపొడి శాసనంలో రెండవ చాళుక్యుని భూమిని కాలంలో 8 నెలలు అల్లకల్లోలంగా రాజ్యం ఉందని కూడా తెలిపాడు కదా. అదే కాక తాటికొండ విశాఖ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఈ కలచెంబూరులో శాసనాన్ని కూడా వేయించాడు. మరియు ఇక్కడ బసదలు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఎవరంటే రెండవ అమ్మరాజుకి గల బిరుదులు ఏమేమంటే పరమ బ్రాహ్మణ, పరమ మహేశ్వర, పరమ భట్టారక, కవి గాయక కల్పతరువు అనే బిరుదులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా దానర్ణవుని చేతిలో హతుడైనటువంటి అమ్మరాజు
ప్రస్తావన. ఈ దానవునికి సాయం చేసిన వారు ఎవరంటే రాష్ట్రకూట సామంతులు అనేటువంటి కాకతీయులు. ఈ కాకతీయుల ఇంకొక గండెన అనేవాడు ఉన్నాడు కదా, అతను ఈ అమ్మరాజును చంపడంలో దానవునికి సాయం చేసినాడు. ఈ గండయ్య ఏ ప్రాంతాన్ని పాలించేవాడు అంటే ఈ కొరివి ప్రాంతం, ఈ వరంగల్, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ కొరివి ప్రాంతం ఉంటుంది కదా, ఈ కొరివి ప్రాంతాన్ని పాలించేవారు. ఈ కొరివి ప్రాంతం నుండే కాకతీయులు బలపడి తర్వాత సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు అని తర్వాత క్లాసుల్లో మనం ఈ విషయాలను తెలుసుకుంటాం.